హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం ఏపీ 9th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి 9th లెసన్ అగ్నిపథ్ దీనికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాము. సో అగ్నిపథ్ లెసన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం అగ్నిపథ్కి సంబంధించి. కవినే అగ్నిపథ్ కిస్కే ప్రతీక్ స్వరూప్ ప్రయోగ్ కియా హై. సో ఇక్కడ ఏమడుగుతున్నారు, కవి అగ్నిపథ్ దేనికి చిహ్నంగా ఉపయోగించారు? कवि ने अग्निपथ शब्द का संघर्षमय जीवन के प्रतीक स्वरूप प्रयोग किया है. यह मार्ग अग्नि पर चलने के समान कठिन है. అయితే కవి అగ్నిపథ్ అనేటువంటి పదాన్ని పోరాటాలతో కూడుకున్నటువంటి జీవితానికి సింబాలిక్గా ఉపయోగించారనమాట. అంటే అగ్నిపథ్, పథ్ అంటే ఏంటి? దారి. అగ్ని అంటే మంటలు. మంటలతో కూడిన దారి అంటే ఏంటి అంటే ఇక్కడ కష్టాలతో పోరాటాలతో కూడుకున్నటువంటి జీవితం అని చెప్పేసి దీని అర్థం అనమాట. मांग मत कर शपथ लथपथ इन शब्दों का बार बार प्रयोग कर कवि क्या कहना चाहता है. అయితే ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు. మాంగ్ మత్, కర్షపత్, లథ్పత్. సో ఈ వర్డ్స్ని మళ్ళీ కవి ప్రయోగించడం వెనకున్న అర్థం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు? अग्निपथ कविता में कवि हरिवंश राय बच्चन ने मांग मत कर शपथ लथपथ शब्दों का प्रयोग बार बार किया. इन शब्दों की पुनरावृत्ति का उद्देश्य मनुष्य को आगे बढ़ने की प्रेरणा देती है. అయితే ఏంటి అంటే ఇందులో కవి హరివంశరాయ్ బచ్చన్ గారు మాంగ్ మత్, కర్షపత్, లథ్పత్ ఇలాంటి పదాలని మళ్ళీ ప్రయోగించారు. అంటే రిపీటెడ్గా యూజ్ చేశారనమాట. ఇవి దేనికి యూజ్ చేశారు అంటే మనిషిని ముందుకు సాగడానికి ప్రేరేపించడానికి ఈ పదాలని వాడారు ఇక్కడ. ఏక్ పత్ర ఛాహ్ భీ మాంగ్ మత్ ఇస్ పంక్తి కా ఆశయ స్పష్ట కీజియే. సో ఇక్కడ చూడండి ఏమంటున్నారు, ఏకపత్ర ఛాహ్ భీ మాంగ్ మత్. సో ఒక్క ఆకు నీడ కూడా నువ్వు అడగొద్దు అనేటువంటి ఈ లైన్కి అర్థం ఏంటి? ఏకపత్ర ఛాహ్ భీ మాంగ్ మత్ पंक्ति का आशय यह है कि मानव जीवन अनेक कठिनाइयों और पीड़ाओं से भरा हुआ है. इस राह में मानव को कभी सुख रूपी छाया की इच्छा नहीं करनी चाहिए. అయితే దీని అర్థం ఏంటి అంటే మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు, సమస్యలు ఇవన్నీ ఉంటాయి. అయితే ఆ మార్గంలో ఆ సమస్యలు, ఆ కష్టాలు ఎదురైనప్పుడు ఎప్పుడూ కూడా ఎవరిని ఏ హెల్ప్ అడగొద్దు. అలాగే ఎప్పుడూ కూడా ఏదో చిన్న సంతోషాలు వచ్చాయి కదా అని చెప్పేసి ఆ ఆనందపు నీడలో నువ్వు దాన్ని మాత్రమే కోరుకోవద్దు. జీవితం అన్నాక సుఖ దుఃఖాలు ఉంటాయి, ఎదుర్కొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి కవి చెప్తున్నారు. నిమ్నలిఖిత్ ప్రశ్నోं का भाव स्पष्ट कीजिए. ఇక్కడ చూడండి పోయంలోని కొన్ని లైన్స్ ఇచ్చారు, దానికి భావాలు అడిగారు. तू न थकेगा कभी, तू न मुड़ेगा कभी. इस पंक्तियों का भाव यह है कि यह जीवन अनेक कठिनाइयों और पीड़ाओं से भरा है, लेकिन मानव इस पथ पर चलते हुए कभी थकान का अनुभव नहीं करेगा. वह कभी इन कठिनाइयों से डरकर ना ही रास्ता बदलेगा और ना ही हार मानेगा. అయితే ఈ లైన్స్కి అర్థం ఏంటి? జీవితంలో అనేక కష్టాలు, బాధలు ఇవన్నీ ఉంటాయి. ఆ జీవిత మార్గంలో నడిచేటప్పుడు మనుషులు అలసిపోకూడదు. అరే ఏంటి సమస్యలు నాకే వస్తున్నాయి అని ఎప్పుడు అనుకోకూడదు. భయపడి అక్కడ ఆగకూడదు, ఆ దారిని మార్చుకోకూడదు, ఫేస్ చేస్తూ ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఈ లైన్స్ యూజ్ చేశారు. చల్ రహా మనుష్య హై అస్త్ర స్వేద రక్త సే లథ్పత్ లథ్పత్ లథ్పత్. इन पंक्तियों का भाव यह है कि मानव जीवन संघर्षमय है. उसका जीवन आंसुओं, पसीना, खून से सना हुआ है. वह कभी विचलित न होकर बिना थके अपनी मंजिल की ओर आगे बढ़ता ही जाता है. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ రెండు లైన్స్ చూడండి ఒకసారి. ఈ లైన్స్ అర్థం ఏంటి? మానవ జీవితం అనేది ఒక పోరాటం. ఆ జీవితంలో కన్నీళ్ళు, చెమట, రక్తం ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఎప్పుడూ కూడా అంటే ఇలాంటివన్నీ ఉన్నప్పుడు కూడా మనం ధ్యాస మలుచుకోకుండా, వేరే దారిలో వెళ్ళిపోకుండా, అలసిపోకుండా మన గమ్యం వైపు ముందుకు సాగాలి అని చెప్తున్నారు. అగ్నిపథ్ కవితా కా మూల్ భావ్ క్యా హై స్పష్ట కీజియే. అగ్నిపథ్ అనేటువంటి కవిత యొక్క ప్రాథమిక ఆలోచన ఏంటి? మానవ జీవన్ సంఘర్షమయ है, इसमें पग पग पर चुनौतियां हैं. उसे कभी आराम नहीं करना चाहिए, उसे थकान का अनुभव नहीं करना चाहिए, ना ही उसे मुड़ लेना चाहिए. उसे आंसू पीकर, पसीना बहाकर अपनी मंजिल की ओर सदा आगे बढ़ते रहना चाहिए. यही अग्निपथ कविता का मूल भाव है.
మానవ జీవితం అనేది ఒక పోరాటం అన్నమాట. సమస్యలతో కూడుకున్నటువంటిది. అడుగడుగునా సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఎక్కడ కూడా మనిషి విశ్రాంతి తీసుకోకూడదు, అలసిపోయినట్లు అనిపించకూడదు, అలాగని వెనకడుగు వేయకూడదు. సో కన్నీళ్ళని దిగుమింగుకుంటూ చెమట చిందిస్తూ గమ్యం వైపు ముందుకు సాగాలి అని చెప్పడమే ఈ కవిత యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. योग्यता विस्तार చూడండి. సో ఇందులో जीवन संघर्ष का ही नाम है, इस विषय पर कक्षा में परिचर्चा का आयोजन कीजिए. జీవితం అంటేనే పోరాటం అనే టాపిక్ మీద క్లాస్లో డిబేట్ నిర్వహించండి అన్నారు. సో సకారాత్మక పక్షి, నకారాత్మక పక్షి అంటే సానుకూల వైపు అంటే పాజిటివిటీగా తీసుకునే పాయింట్స్, నెగిటివ్గా తీసుకునే పాయింట్స్ ఇక్కడ కొన్ని నేను ఇచ్చాను. సో దీన్ని బట్టి అంటే పిల్లలు ఏం చెప్తారు వాళ్ళ డిబేట్ని ఇక్కడ మనం ఉంచాలన్నమాట. परियोजना कार्य प्रोजेक्ट वर्क चूसिनट्लయితే जीवन संघर्ष है, इससे घबराकर थमना नहीं चाहिए. इससे संबंधित अन्य कविताओं को एकत्र कर एक एल्बम बनाइए. జీవితం అనేది ఒక పోరాటం, భయపడి ఎక్కడా ఆగకూడదు అనే దానికి సంబంధించిన కొన్ని కవితల్ని సేకరించి ఒక ఆల్బమ్ని ప్రిపేర్ చేయండి అన్నారు. నెక్స్ట్ శబ్దార్థ ఔర్ టిప్పనియా, లెసన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మీనింగ్స్ ఒకసారి చూద్దాము. సో అగ్నిపథ్ ఇందాకే చెప్పుకున్నాం మనం. కఠినాయోన్ సే భరా హువా మార్గ్, ఆగయుక్త మార్గ్, కష్టాలతో నిండినటువంటి మార్గము అని. పత్ర పత్తా, సో ఇక్కడ లేఖ చిరునామా. శపథ్ కసం, సౌగంధ్ ప్రమాణము. అశ్రు ఆంసు కన్నీళ్ళు. స్వేద్ పసీనా చెమట. రక్త్ ఖూన్ శోణిత్ రక్తము. లత్పత్ సనా హువా తడిసినటువంటి. సో ఇవి ఈ లెసన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెషన్లో తెలియజేయండి, నేను తప్పకుండా వాటికి రిప్లై ఇస్తాను. సో ఇంకొక వీడియోలో మనము ఇంకొక లెసన్ నోట్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో కలుద్దాము. థ్యాంక్ యూ.